బరాబర్ ఇది మా జాగిరే, మేము ఇక్కడే పుట్టాము. పార్టీలు నడపాలంటే, రాజకీయాలు చేయాలంటే జాగిర్, అయ్య జాగిర్, అమ్మ జాగిర్ అవసరం లేదు. బరాబర్ మా జాగిరే. తెలంగాణ బరాబర్ మా జాగిరే, భూమిపుత్రుల జాగిరి ఇది. బరాబర్ తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది. మేమంతా యువకులు ఉన్నాము. మీరు ఎంత చేసినా ఎన్ని చేసినా కుదరదు. మా తెలంగాణలో జనసేన పార్టీ తెలంగాణలోనే పుట్టింది. తెలంగాణలో బలోపేతంగా వెళ్తాం. తెలంగాణలో ఈసారి 100% స్ట్రైక్తో వెళ్తాం. ఇక్కడ కూడా ఆంధ్రలో లాగా ఖచ్చితంగా పార్టీని ముందు తీసుకెళ్లి జెండా ఎగిరేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. జై జనసేన. ముందుగా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కన్నా రిపోర్టర్ గారికి మరియు నాతోటి నారాయణపేట మరియు కొడంగల్, మక్తల్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులకు అందరికీ నమస్కారం. రేపు 12వ తారీఖు నారాయణపేట జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం గురించి చర్చించడం కోసం ఈ సమావేశం నిర్వహించబడింది. ముందుగా నారాయణపేట జిల్లాలోనే కాదు, తెలంగాణ మొత్తంలో యావత్ తెలంగాణ పక్కన సరిహద్దున ఉన్న కర్ణాటక అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ చాలా బలోపేతం దిశగా వెళ్తుంది. దానికి గాను మేము పార్టీలో మన సరిహద్దు ప్రాంతమైన యాదగిరి జిల్లా కానీ, రాయచూరు జిల్లా కానీ, ఇంకా పక్కన విలేజెస్ కానీ అందరు భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు కూడా రాబోతున్నారు. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువత రాజకీయాల్లోకి రావాలి, యువత దేశ నిర్మాణంలో చాలా కీలక పాత్ర వహిస్తారని చెప్పేసి, సామాన్య యువకుడు కూడా ఒక లీడర్ అవ్వాలని, మెంబర్షిప్ టు లీడర్షిప్ కావాలని ఆయన ఏదైతే తీసుకున్నాడో దానికోసం ప్రతి నియోజకవర్గంలో మేమంతా ఆయన ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాము. మన నియోజకవర్గం కానీ, నారాయణపేట కానీ ఇదంతా చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో కూడా రోడ్డు సమస్యలు, ప్రధానంగా రోడ్డు సమస్యలు, అసలు మక్తల్ నుంచి నారాయణపేటకి వెళ్ళే ప్రధాన రహదారి అసలు ఆ రోడ్డుకి వెళ్తే ఎలా ఉంటుందంటే దానిపైన కూడా మేము ముందు దానిపైన సమస్యని ప్రజలను తీసుకొచ్చి ఆ సమస్య పైన పోరాడతాం. మరియు అదేవిధంగా రైతులు కూడా తెలంగాణలో ఇవాళ ఎంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే, ఒక యూరియా కోసం కానీ, దేనికైనా రైతు బంధు కానీ, లేకపోతే ప్రతి దానికి విత్తనాల పంపిణీ కానీ, దేనికైనా ప్రతి సమస్య రైతులకు చాలా ఇబ్బంది ఉంది. మరియు అదేవిధంగా విద్యార్థులకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అంటే విద్యార్థులు కూడా ఈరోజు రోడ్డుపైకి వస్తున్నారు వీళ్ళంతా. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్ని హామీలు ఇచ్చారు? మీరు ఇచ్చిన హామీలు ఎన్ని చేశారు? మీరు ఎందుకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి జనాలను మోసం చేస్తున్నారు? మీరు ఇంత జరుగుతున్నా ఇంకా అసలు ఇప్పుడున్న అధికారం కానీ ప్రతిపక్షం, బలంగా ఉన్న ప్రతిపక్షం కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ధర్నాలు చేయడమే చేస్తుంది. కానీ సామాన్య రైతు, ఒక సామాన్య యువకుడు, ఒక విద్యార్థి, నిరుద్యోగులు వీళ్ళ కోసం మీరు ఎందుకు పోరాడతలేరు? అంటే మీరున్నప్పుడు ఒకలాగా, ఇంకోరున్నప్పుడు మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ వాళ్ళు మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సమస్యలను, ఎక్కడున్న సమస్యలను అక్కడనే వదిలేసి వీళ్ళు మాకు ఏం బాధ్యత లేని విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. జాగ్రత్త. ఎందుకంటే మనం ఒక రాజకీయ నాయకుడు కానీ, మనం రాజకీయంలో వచ్చామంటే మనం ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడాలి, సమస్యలపైన ముందుకెళ్ళాలి. ప్రజల్లోకి వచ్చి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూసుకోండి. ఎక్కడో ఉండి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇక్కడ మక్తల్ ప్రాంతం తీసుకున్నా, నారాయణపేట ప్రాంతం తీసుకున్నా, ఎన్ని ఇసుక లారీలు, ఒండు మట్టి, ఎంత మన మైనింగ్ ఎంత అధ్వానం అంటే అంత దోచుకెళ్తున్నారు. ముందు తెలంగాణలో ప్రతి సమస్య పైన, రైతుల సమస్య కానీ, విద్యార్థుల సమస్య కానీ, పర్యావరణం కానీ, ప్రతి సమస్య పైన మేము ముందుకెళ్తున్నాం. మరియు ఈ విధంగా ఇంత తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన ఇప్పుడున్న ప్రతిపక్షాలు పోరాడకుండా పవన్ కళ్యాణ్ పైన మాట్లాడతారు. మరి అదేవిధంగా కవితక్క కూడా మైక్ దొరకగానే కవితక్క ఇంకా చిగొచ్చో ఏదేదో మాట్లాడతారు. కవితక్క మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. నీ పార్టీ మీ ఇంట్లో మీరు కొట్లాడుకొని పార్టీ పెట్టి నీ పార్టీ ఎక్కడో అట్టడు స్థాయికి వెళ్ళిపోతుందని మా పవన్ సార్ పైన మాట్లాడితే నీ పార్టీ బలోపేతం అవుతుంది అనుకుంటావు కవితక్క. మళ్ళీ ఏదో ఒక రోజు పోయి నువ్వు మళ్ళీ బీఆర్ఎస్లోనే విలీనం చేస్తావు. అది అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరు ఓన్లీ వారసత్వ రాజకీయం మీది. మీరు ఎప్పుడు కూడా నీ పార్టీని ఎప్పుడో విలీనం చేస్తారు తెలుసు. మీ పార్టీ అది ముందుకు పోదు, అది అక్కడే ఆగిపోతుంది. జాగ్రత్త కవితక్క. మరియు అదేవిధంగా ఇటీవల కృష్ణారావణ్ కానీ వీళ్ళందరూ అంటే ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతున్నారా మీరు? అంటే ప్రతి
మతాన్ని ప్రతి కులాన్ని మా సార్ గౌరవిస్తున్నారు. మరి మీకెందుకు ఆయన సనాతన ధర్మం తీసుకునే వరకు మీకు ఎందుకు అంత మీకు అరే ప్రశ్నారా వన్ ఎందుకు నీకు అంత ఎందుకు నీకు అంటే వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు ఇచ్చే పేటీఎంతోనే నువ్వు మాట్లాడుతున్నావా? అంటే ఆయన ఒక వ్యక్తి ఎంత మంచి అభివృద్ధి దిశలో వెళ్తుంటే మీకు అంత సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఈయనకు తోడుగా మళ్ళీ ఇంకొక ఆయన వచ్చిండు సినిమా నటుడు ప్రకాష్ రాజ్ గారు. వీడు ఎక్కడుంటాడో ఒకసారి కర్ణాటక అంటాడు, ఒకసారి అక్కడ అంటాడు. వీడు ప్రతిసారి ఏ సమస్య పైన మాట్లాడాడు. వీడు ఓన్లీ సనాతన ధర్మం వస్తే ఈ ప్రకాష్ రాజ్ గారికి ఇంకా మొత్తం ఒళ్ళంతా గుబ్బర పడిచి ఇంకా పవన్ కళ్యాణ్ పైన మళ్ళీ కూర్చున్న దగ్గర ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేస్తుంటాడు. ఏం చేస్తున్నావు రా ప్రకాష్ రాజ్? నువ్వు మంచిగా నీ నటనకు కూడా మేము ముగ్ధులైనాం. మంచిగా నటించు, మంచిగా మా చేయి సినిమాలో వెళ్ళు మంచిగా. ఇప్పుడు మా సార్ ఏమన్నా మా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తప్పు చేసి నువ్వు మాట్లాడు, ప్రశ్నించే విధానం ఎట్లా ప్రశ్నిస్తున్నారా అంటే ధర్మం కోసము హిందూ మతం కోసం వచ్చిన ప్రతిసారి వస్తున్నావు. నీ దాన్ని మా సార్ కూడా ఖచ్చితంగా గౌరవిస్తాడు. మీరు కూడా అంతే గౌరవించాలి. దేశ సమగ్రత దెబ్బతింటుందని మా సార్ చాలాసార్లు చెప్తున్నాడు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ సార్ పార్టీ బలోపేతమైందని చెప్పేసి అక్కడ జగన్ చెప్పిన మాటలతోన ఇక్కడ మొత్తం సార్ పైన పడుతున్నారు. మేమంతా యువకులు ఉన్నాము. మీరు ఎంత చేసినా ఎన్ని చేసినా కుదరదు. మా తెలంగాణలో జనసేన పార్టీ తెలంగాణలోనే పుట్టింది. తెలంగాణలో బలోపేతంగా వెళ్తాం. తెలంగాణలో ఈసారి 100% స్ట్రైక్ రేట్తో వెళ్తాం. ఇక్కడ కూడా ఆంధ్రలో లాగా ఖచ్చితంగా పార్టీని ముందు తీసుకెళ్లి జెండా వేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. జై జనసేన, జై తెలంగాణ. ఈ నెల 12వ తేదీన మన నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏదైతే ఆత్మీయ సమ్మేళనం ఏదైతే జరుగుతుందో ఈ యొక్క కార్యక్రమానికి నారాయణపేట జిల్లా కేంద్రం మరియు మక్తల్ నియోజకవర్గము, కొడంగల్ నియోజకవర్గము మరియు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులు గురుబిట్కల్ తాలూకా నుంచి కానీ, యాదగిరి జిల్లా నుంచి కానీ, రాయచూరు జిల్లా నుంచి కానీ ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి జనసేన యొక్క పార్టీ యొక్క ఆవశ్యకత ఎంత ఉందో ఈ యొక్క సభ ద్వారానే మనము ఈ యొక్క తెలంగాణ సమాజానికి చాటు చెప్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాము. బరాబర్ ఇది మా జాగిరే, మేము ఇక్కడే పుట్టాము. పార్టీలు నడపాలంటే రాజకీయాలు చేయాలంటే జాగీర్ అమ్మ జాగీర్ అవసరం లేదు. బరాబర్ మా జాగిరే, మా తెలంగాణనే. ఈ యొక్క తెలంగాణ అస్తిత్వం కోసం నిజంగా భవిష్యత్తులో పోరాడే జనసేన పార్టీనే ఖచ్చితంగా మేము ఈ యొక్క తెలంగాణని జనసేన పార్టీ ద్వారానే మారుస్తామని చెప్పేసి నమ్ముతున్నాం. జై తెలంగాణ, జై జనసేన. రాబోయే కాలంలో జనసేన పార్టీ ప్రజల్లో బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మన నారాయణపేటలో ఒక సభ నిర్వహిస్తున్నాము. 12 తారీఖు జూలై 12 ఆదివారం రోజు జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క యువత నారాయణపేట జిల్లాలో కానీ, కొడంగల్ నియోజకవర్గం కానీ, కర్ణాటక నుంచి కానీ వస్తున్న యువత ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ బరాబర్ మా జాగిరే, భూమిపుత్రుల జాగిరి ఇది. బరాబర్ తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది. జై జనసేన, జై తెలంగాణ. మనకి ఈ నెలలో 12 తారీఖు జరగబోయే నారాయణపేట జిల్లా కార్యకర్తల సమావేశం మీటింగ్కి మన పరిసరాలు, మన చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున యువకులు, విద్యార్థులు అండ్ అందరూ కూడా వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి మన నారాయణపేట జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా మనం ఎక్కడేసిన గొంగడ అక్కర్లాగానే అలానే మన ప్రాంతం ఉండిపోయింది. ఇప్పుడు మనం అందరం కలిసి మన జనసేన పార్టీని బలోపేతంగా పెంచుకొని మనం గెలిచి చూపిద్దాం. అలానే మన నారాయణపేట నుంచి జనసేన పార్టీ అంటే ఏందో మనం ముందు ఈ జరగబోయే కార్యక్రమాల నుంచి 12 తారీఖు జరగబోయే సమావేశంలో పెద్ద ఎత్తున హాజరయ్యి మన పవర్ ఏందో నిరూపించుకుందాం. మన పవన్ కళ్యాణ్ సార్ అన్నట్టుగా మన ప్రభుత్వాన్ని మన ఏరియాలో కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే రాజకీయంగా మార్చుకుందాం. జై జనసేన, జై తెలంగాణ. ఈ నెల జూలై 12 తారీఖున నారాయణపేట జిల్లాలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహిస్తున్నాం. నారాయణపేట నియోజకవర్గంలోని యువకులు, మక్తల్ నియోజకవర్గంలోని యువకులు, కొడంగల్ నియోజకవర్గంలోని యువకులు, అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి రాయచూరు కానీ, యాదగిరి జిల్లా నుంచి కానీ, చుట్టుముట్టు ప్రాంతాల నుంచి చాలామంది యువకులు, చాలామంది మహిళలు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ప్రజలు
ప్రజలకు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళకి కనీస అవసరాలను తీరుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని చూసి చాలామంది ప్రజలు రైతులు కూడా చాలామంది పార్టీలో చేరబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎక్కడ అనే నినాదానికి 2014 తెలంగాణలోని హైదరాబాద్ శంషాబాద్ నోవాడాలో ఇక్కడనే తెలంగాణలో స్థాపించబడింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక మంచి నాయకుడు, నీతి నిజాయితీ గల నాయకుడు. ఎన్నో రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నప్పటికీ భారతదేశ ప్రజలు మంచిగా ఉండాలి, ప్రాంతాలు కానీ భేదాలు లేకుండా కుల మతాలు లేకుండా అలాంటి రాజకీయ నిర్మాణం నిర్మించాలి. అదేవిధంగా యువకులను చాలామందిని చదువుకున్న విద్యావంతులను చాలామందిని ఉత్తేజపరచాలి, చాలామందిని ప్రజలకు సేవ చేయాలని యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరాలని పవన్ కళ్యాణ్ గారు సందేశం ఇచ్చారు. మా ఇన్ఛార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో చాలామంది ఉత్తేజంగా పార్టీలో చేరి పనిచేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా నేను కూడా అలాంటిగా ఆశపడి అంటే పార్టీ ఆయన సిద్ధాంతాలు నచ్చి నేను కూడా రావడం జరిగింది. నాలాంటి యువకులు ఎంతోమంది చదువుకున్న మేధావులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పార్టీలోకి వచ్చి మంచిగా పనిచేయాలని కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం జనసేన పార్టీ విస్తరిస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. జై జనసేన, జై తెలంగాణ, జై భారత్. 12వ తారీఖు జరగబోయే నారాయణపేట జిల్లాలో ఆత్మీయుల సమావేశానికి భారీ ఎత్తున తరలి రావాలని యువతకు అలాగే వీర మహిళలకు కానీ స్వాగతం పలుకుతున్నాం. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా తరలి రావాలని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మా యొక్క మనవి. జై తెలంగాణ, జై జనసేన, భారత్ మాతకి జై. ఈ ఉమ్మడి నారాయణపేట జిల్లాలో జరగబోయే 12 తారీఖున జనసేన ఆత్మీయ సమ్మేళన వేళకు ప్రతి ఒక్కరూ కొడంగల్, నారాయణపేట్, మక్తల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, పార్టీలో కొత్తగా చేరాలనుకున్న వాళ్ళు కానివ్వండి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఒక సభని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, మేము ఇప్పుడు కొడంగల్లో మేము పార్టీ గురించి విస్తరిస్తుంటే మాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు, పార్టీలో జాయిన్ అవుతామన్నా, మేము పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి దాంట్లో వర్క్ చేయాలనుకుంటున్నామన్నా, సార్ కోసం వర్క్ చేయాలని చెప్పి కాల్స్ వస్తున్నాయి మాకు. రాబోయే రోజుల్లో కొడంగల్లో, మక్తల్లో, నారాయణపేటలో జనసేన జెండా ఎగరడం ఖాయం. జై జనసేన, జై తెలంగాణ.